హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా పేరు వచ్చేసి లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ బ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నిన్ననైతే వీడియో పెట్టలేదండి. ఇది శుక్రవారం చూసిన వీడియో చూసారు కదా. పూజ అయితే కంప్లీట్ చేసిన. ఈరోజు రోజులకు కూడా పూజ చేసిన అండి. నాకెందుకో చేయాలనిపించింది. మంచిగా దాన్ని తూమి కడిగి గంధం పెట్టి బొట్టు పెట్టక పువ్వు పెట్టిన. ఆ రోజు వంట పని లేదండి, అందుకనే అంటే చేస్తున్నా. అప్పటికి ఇక తొందరనే అయింది కదా అని చేసిన. చారు చేసిన, నైట్ టమాటా కర్రీ చేసినాం కదా. టమాటా కర్రీ ఉంది, చారు ఉంది, చిక్కుడుకాయ మెంతి కర్రీ కూడా చేసిన అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఒక ఉల్లిగడ్డ కోసి అందులో మంచి అల్లం వెల్లిపాయ వేసి చిక్కుడుకాయ బాగా వేగిన తర్వాత ఒక మెంత కట్ వేయండి. సూపర్ ఉంటుంది టేస్ట్. ఇంకా టమాటా ఏది అవసరం లేదు. ఇక్కడనైతే బియ్యం కూడా పెట్టేసుకున్నా. ఈరోజు అయితే అందరికి సంక్రాంతికి అప్పలు చేస్తున్నారండి. మేము కూడా మా ఇంటికి వెళ్ళి అప్పలు చేయాలనుకుంటున్నా. శనివారం రోజు చేసిన ఆ వీడియో కూడా వస్తుంది, రేపు చూడండి. ఇంటి పక్క వాళ్ళు సకినాలు అయితే ఇచ్చిర్రు. సకినాలు, గారెలు, కారపూస ఇచ్చిరండి. అదైతే ఇక నేను కారపూసలు అయితే మా ఛాయలు అయితే వేసుకొని తినేసినాం. ఈరోజు అయితే మా పాప ఊరికి వెళ్తుందండి, మా చెల్లె వాళ్ళ దగ్గరికి. పిన్ని వాళ్ళ ఇంటికి పోతా అన్నది. సంక్రాంతికి హాలిడేస్ వచ్చినాయి కదా, అంటే ఆ రోజు స్కూల్ ఉంది, తెల్లారి కూడా ఉంది, కానీ కొంచెం ఫీవర్ ఉంది, ఇంటికన్నా ఉంది కదా, నేను ఇంటికి వెళ్తా అంటే ఇంకా సరే అని పంపిస్తున్నాను. ఆ రోజు వంట అయితే చేసి బస్ స్టాండ్కి వెళ్ళి తీసుకెళ్ళి ఫస్ట్ టైం అండి ఒక్కదాన్నే పంపిస్తున్నాము. కొంచెము ఇక టెన్షన్ ఉన్నా కానీ అక్కడ డ్రైవర్కి చెప్పి అయితే కూర్చోబెట్టి అక్కడ వెంటనే అక్కడ దించుకుంటా అన్నారు, అందుకే పంపిస్తున్నా. బస్ స్టాండ్కి అయితే వచ్చినాము. మా ఇంటికి పోయి మా మమ్మీ డాడీని కలిసి తీసుకొస్తున్నానండి. పంపిస్తున్నా కానీ అస్సలు నాకు ఎందుకు కొంచెం మంచిగా అనిపిస్తలేదండి, బాధ అనిపించింది. ఇద్దరమే ఉంటున్నాము 2 days నుంచి. మంచి అందరూ పోయినాక ఇద్దరమే ఉండడం, పనంతా చేసుకోవడం, మంచిగా అన్నం తినడం, తర్వాత పడుకోవడం, కొంచెం అయినాక లేచి ఏమైనా కొనుక్కొస్తే ఇద్దరం తినడం, ఇద్దరం బాగా కొంచెం ఇక క్లోజ్ అయినట్టు అనిపించింది. రోజు స్కూల్కి వెళ్తుంది కదా, ఇంటికాడ ఉంటేనే నాకు కొంచెం చిరాకు వస్తుంది. ఇల్లంతా ఎప్పుడు చూడు పేపర్లన్నీ కడిగేసి ఆగమనం చేస్తుందని, పోతుంటేనేమో బాధ అనిపిస్తుంది. ఇప్పుడే ఇట్లా అనిపిస్తే రేపు హాస్టల్ వేస్తే ఇంకెంత ఫీల్ అవుతానో. అస్సలు నాకు కొంచెం ఆ రోజంతా ఇక డల్గా మనసు అంతా ఎందుకు బాధగా ఒకలాగా అనిపించిందండి. ఫేస్ కూడా డల్ అయిపోయింది నాది. ఎంత దూరం కాదు, ఒక 2 గంటలలో మళ్ళీ వస్తుంది అంతే. 2 గంటలలో పోవచ్చు కానీ కొంచెం టెన్షన్ పడ్డా. ఆ రోజు నాకు బస్సు డ్రైవర్ నచ్చలేదండి, కోపం వచ్చింది ఘోరంగా. ఒక 2-3 సార్లు చెప్తున్నాము, కొంచెం చూడండి, దించండి అంటే ఎన్నిసార్లు చెప్తారు, మీరు రండి వెమ్మటి అన్నాడండి. నాకు అయితే మస్తు కోపం వచ్చింది. నాకు ఫస్టే ఏదైనా అంటే ఫుల్ కోపం వస్తుంది. ఆ రోజు నేను గొడవ పెట్టుకుందాం అనుకుంటే ఇక వాళ్ళ దగ్గర ఇక పాప ఉంది కదా ఏమంటాం అని సైలెంట్గా. ఇప్పుడు అంత కోపం ఉండొద్దండి ఎవరికైనా సరే. అయ్యో దించుతాం లేండి అంటే అయిపోతుంది కదా, ఎందుకంత కోపం? నాకు అందుకే కోపం ఇట్లా వేస్తే నాకు నచ్చదండి. అందుకే నాకు ఇలాంటి వాళ్ళని చూస్తే బాగా కోపం, అంటే మామూలు కోపం రాదు. గొడవ మామూలుగా పెట్టుకుని నేను ఉండేదాన్ని అయితే ఇప్పుడు ఫుల్ గొడవ పెట్టుకునేదాన్ని, వెంబడి నిమ్మేదాన్ని. మా పాప ఒక్కతే ఉంది కదా అని కొద్దిగా భరించాను నేను, అంతే. చూసిరు కదా బస్సు అయితే కదులుతుందండి. బాగాసేపు వెయిట్ చేసినాము. ఆయన పోయి అస్సలు రావట్లేదు. ఇక ఇంకో అది దించి వేరే ఎక్కిద్దాం అనుకున్నా కానీ అప్పటికే 1:40 అవుతుంది, లేట్ అవుతుంది. మళ్ళీ చలికాలం కదా, తొందర చీకటి అవుతుంది. చీకటి ఇప్పుడు ఎక్కితే 4కి దిగుతుంది. ఇంకో కొంచెం లేట్ అయితే మళ్ళీ 5 అవుతుంది, 6 అవుతుందని చీకటి కాకముందుకే దిగాలని నేను ఇందులోనే ఉంచిన. అప్పటికే మేము బాగాసేపు వెయిట్ చేసిన. ఇది ఒక్క బస్సే వచ్చింది. ఇక చూసిరు కదా పోతుంది. పండుగకు కూడా ఉండదు అక్కడనే. మళ్ళీ ఫ్రైడే పోయింది, మళ్ళీ ఫ్రైడే వస్తుందంట. గన్ని రోజులు ఉంటావా అంటే ఉంటా అన్నది. స్కూల్ అంటే అనుకోకండి, హాలిడేస్ అయితే వచ్చినాయి. ఇక మాకెవరు నాకు చెప్పండి, ఎక్కడ చుట్టాలు ఎక్కువ లేరు కాబట్టి ఇక నేను పంపిస్తే అక్కడికి. మా మమ్మీ వాళ్ళు ఒకళ్ళే ఉంటుంది కాబట్టి ఇక మేము ఎటు పోక ఎటన్నా పోతా అంటది. చూసిరు కదా షాప్కి అయితే వచ్చి కూర్చున్నా. నా ఫేస్ చూడండి ఎంత డల్ అయిపోయిందో. లేకపోతే మంచి ఇంటికాడ ఇద్దరు ఉండేటోళ్ళు టీవీ చూసుకుంటా నేను ఉంటా. తిడతా, ఇది దియకని కానీ పోతే అట్లా అనిపిస్తుంది. ఇక మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే ఆ రోజు సాయంత్రం వెళ్ళినా. ఇక తెల్లారితే సకినాలు చేయాలి కదా అని బియ్యం అయితే జరుగుతుందండి. సకినాలు చేయాలంటే బియ్యం ఒక రోజు ముందే చెరిగి పెట్టుకోవాలండి. చెరిగి ఏమైనా పురుగులు ఇవి కంట్రోల్ బియ్యంతో చేస్తారు కదా, ఏమన్నా ఉన్నాయో లేదో చూసుకోవాలండి. ఇక మా అమ్మకు కూడా ఎవరు ఇచ్చిరంట సకినాలు. ఆ రోజు బియ్యం చెరిగి మెరుగలు ఏరి రాళ్ళు ఇట్లా ఏమన్నా ఉంటే ఏరుకొని నైటు 12కి అట్లా నానబెట్టుకోవాలండి బియ్యాన్ని. నానబెట్టిన తర్వాత తెల్లారి మనం ఒక 5కి లేస్తాం కదా, లేచినప్పుడు ఒక వైట్ క్లాత్ ఏదైనా మంచి ఫ్రెష్ పిండిన క్లాత్ తీసుకొని ఈ బియ్యము దాంట్లో
ఇట్లా ఆరబెట్టాలండి మంచిగా. బియ్యం మొత్తం డ్రై కావాలి, తడి లేకుండా. డ్రై అయిన తర్వాత మార్నింగ్ పోయి గిండికి వేసుకొని రావాలండి. మన గిండి పట్టించుకొని రావాలి. ఇంకా తర్వాత ఇక ఇంటికైతే వచ్చేసినండి. కొద్దిసేపు మా ఇంటి దగ్గర ఉండి చూసిరు కదా డ్రమ్ ఎంత ఘోరంగా ఉందో. ఒక డ్రమ్ కడిగినండి, మొన్న ఇంకో డ్రమ్ కడగలేదు. ఇంకా నైట్ అయింది, వంట పని కూడా లేదు, మా పాప లేదు, ఒక్కదాన్నే ఉన్నా. తెల్లారితే మబ్బుల్లే నల్లొస్తుంది, ఆ చలికి డ్రమ్ము కడగబుద్ధి అయితే లేదు. ఇప్పుడు వట్టిగానే ఉన్నా కదా, మా మమ్మీ చపాతీ చేసింది, చపాతీ కూడా పంపింది. ఆ రోజు శుక్రవారం కదా నాకు ఫాస్టింగ్. ఈ ఇంట్లో వాళ్ళకైతే అన్నం ఉంది, కొన్ని బియ్యం అయితే పెట్టేసిన. ఇక కొన్ని ఉన్నాయి కదా నీళ్ళు మొత్తం తీసి డ్రమ్ము కడిగి బ్లీచింగ్ పౌడర్ వేసి అయితే పెడదామని అయితే తీస్తున్నానండి. అప్పటికే నాకు మస్తు చలి పెడుతుంది. నేను కడగన్నా వద్దా అనుకున్నా కానీ అప్పటికే బాగా రోజులైందండి డ్రమ్ము కడగక. ఘోరంగా ఉన్నాయి అంత నీళ్ళు అయితే మొత్తం ఇక స్మెల్లే వస్తున్నాయి, నాకు నచ్చలేదు అస్సలు. ఇప్పుడు కొంచెం మా పాప లేనప్పుడే నీళ్ళు మాకు ఎక్కువ అయిపోవు, ఇద్దరమే ఉంటాం కాబట్టి ఇప్పుడే చేసుకోవాలి ఏదైనా అని. నీళ్ళన్నీ తీసిన తర్వాత ఇంకా బయట ఘోరంగా బట్టలు అయితే అట్లనే వేసి ఉన్నాయండి. బట్టలు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి, ఇక అవన్నీ చదువుకోవాలి కదా. బట్టలు అయితే అన్నీ తీసుకొచ్చి బెడ్లు వేసిన. అప్పటికే కొంచెం చల్లగా అయినాయి బట్టలు. బెడ్లు వేసిన తర్వాత ఇల్లంతా చదురుతున్నా అండి. ఇల్లు చదిరిన బెడ్ కూడా ఆగమాగం ఉండే. ఇంకా ఇంటికాడ ఉండి అట్లనే ఉంటుందండి మొత్తము. బెడ్ అంతా చదిరి ఇల్లంతా చదిరి తర్వాత బియ్యం కడిగినండి. బియ్యం కడిగిన తర్వాత నేను ఇక ఫ్రెష్ అప్ అయ్యి చపాతీ పెట్టుకుని అయితే తిన్నా. మీరు చేసుకున్నారా? సంక్రాంతికి ఏమేమి అప్పాలు చేసుకున్నారో మాకు చెప్పండి. మేమైతే సకినాలు, గారెలు, కారపూస చేసినామండి నిన్న శనివారం రోజు. ఆ వీడియో రేపు వస్తుంది చూడండి. నిన్న వీడియో పెట్టలే కాబట్టి ఇది శుక్రవారం రోజు వీడియో ఇవాళ వస్తుందండి. లేకపోతే నిన్న శనివారం నిన్న అప్పాలు చేసి ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. లేట్ అయినా కూడా నేను వాయిస్ ఓవర్ ఇచ్చి పెడదాం అనుకున్నా కానీ ఎప్పుడైనా నేను 6కు అట్లా పెడతా కదా, మళ్ళీ ఇప్పుడు పెడితే ఫస్టే మన ఛానల్ కొంచెం కొత్తగా ఈ మధ్యలో ఎందుకు కొంచెం మళ్ళీ సరిగ్గా ఎవరు చూడట్లేదండి. మొన్నటి దాకా బాగా వచ్చిన వ్యూస్, ఒక 2-3 డేస్ నుంచి సరిగ్గా రావడం లేదు. సబ్స్క్రైబ్ కూడా ఎవ్వరు చేస్తలేరండి అస్సలు. ఇక కొద్దిసేపు అయితే బట్టలన్నీ అక్కడ వేసినాయి కదా, బెడ్ చదివిన. వంట రూమ్లోకి పోలేదండి. ఇక ముందు రూమ్ అయితే ఫస్ట్ చదువుతున్నా. టీవీ పెట్టుకొని టీవీ చూసుకుంటూ బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నానండి. చల్లగా ఉన్నా కానీ తీసి కొద్దిసేపు బెడ్లు వేసినాక కొంచెం మంచిగా అవుతున్నాయండి. వేడికో ఏమో. ఇంట్లో కొంచెం వెచ్చగానే ఉన్నది, బయట అంత చలి, బయట గాలి వస్తుంది కానీ ఇంట్లో అంత ఏం చలి అనిపిస్తలేదు, బాగానే ఉంది. ఆ బ్లీచింగ్ పౌడర్ వేసిన కదా, అసలు స్మెల్ అయితే బ్లీచింగ్ది ఘాటుగా ఉందండి ఘోరంగా. కానీ డ్రమ్ములు మాత్రం నీట్గా తెల్లగా అవుతున్నాయండి. నాకు అందుకే బ్లీచింగ్ వేసి డ్రమ్ముల కాడ, బోళ్ళు దమ్మె కాడ, బాత్రూమ్లలో కూడా నేను బ్లీచింగ్ వేసి బాత్రూమ్స్ కడుగుతానండి, నీట్గా వస్తాయి. చూసిరు కదా, ఇక బట్టలన్నీ మర్తేసుకుంటున్నా. మేము ఈసారి స్పెషల్ ఏం చేద్దాం, స్వీట్ అయితే అరిసెలన్న రవ్వ లడ్డు అన్న చేద్దాం అనుకుంటున్నాండి. మాకైతే చేయరాదు. అరిసెలు ఎవరైనా పానకం పట్టించిపోతే చేస్తాం ప్రతిసారి. నిన్న అప్పలు చేసే వీడియో కూడా షూట్ చేసినండి, ఏమేమి అప్పలు చేసినాం అవన్నీ. ఇక అదంతా ఇప్పటికే ఇది కొంచెం లెంత్ ఎక్కువైంది, అయినా కొంచెం తగ్గిద్దాం అనుకున్నా కానీ ఒకసారి ఇక మళ్ళీ ఇది రోజు నేను ఆల్రెడీ ఇది ఎడిటింగ్ చేసి పెట్టుకున్నా అండి. ఇది సరే ఎందుకు తీసేయడం, చూస్తారు కదా మీరు కూడా. ఎప్పుడు కొంచెం ఇంత లాంగ్ నేను ఎప్పుడు పెట్టలేదండి, ఫస్ట్ టైం. నేను షార్ట్ వీడియో కూడా పెట్టలేదు. వేరే వాళ్ళ ముందు నాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నచ్చట్లేదండి, కొంచెం ముఖమాటం అనిపిస్తుంది. ఇంకా వాళ్ళు నవ్వుతుంటారు ఎవరితో మాట్లాడుతుందని. అందుకే నేను ఒక్కదాన్ని అయితేనే ఫ్రీగా ఇస్తున్నా, ఇంకా అలవాటు కావాలి కదా. ఇక్కడ షర్ట్స్, నేను ఒక షర్ట్ మడత పెడుతున్నాను చూడండి. ఈ షర్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఎట్లా మడత పెడుతున్నా అంటే, కొంచెం మనము ఇస్త్రీ చేస్తాం కదా, ఇస్త్రీ ఇప్పుడు నేను ఇంగ్లీష్లో, తెలుగులో అన్నా కానీ ఇంగ్లీష్లో చెప్తున్నా. ఐరన్ చేస్తారు కదా చాలామంది షర్ట్స్. ఇప్పుడు నేను చేసే విధంగా ఫోల్డ్ చేయండి, మనకు ఐరన్ అస్సలు ఖరాబ్ కాదు. ఎట్లా చేసారో అట్లనే ఉంటుందండి. అంటే వాషింగ్ మిషన్ వేసేటోళ్ళకు బాగా ముడతలు వస్తే చేసుకోవాలి, కానీ ఇట్లా నార్మల్గా కొన్ని సరిగ్గా మంచిగా ఉంటాయి కదా ముడతలు రాకుండా. అలాంటి షర్ట్స్ నేను ఇట్లా అన్ని గుండీలు పెట్టుకొని నీట్గా ఫోల్డ్ చేస్తానండి. ఫోల్డ్ చేస్తే ఏమవుతుందంటే మనకు నీట్గా ఉంటుంది. ఐరన్ వెంటనే చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు ట్రై చేయండి ఒకసారి. ఇంకా మీరు ఏం చేసుకున్నారు, మీరు సైడు సంక్రాంతి ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు? మా సైడ్ అయితే అంత గ్రాండ్గా ఏం చేయరండి, సింపుల్గానే చేస్తారు. అంటే మేమైతే సింపుల్గా చేసుకుంటాము. ఇక భోగి, సంక్రాంతి, కనుమ అంటారు కదా, కనుమ అయితే మేము ఎక్కువ ఏం చేసుకోము. ఎవరైనా పసుపు బొట్టు ఇచ్చే వాళ్ళు అయితేనే చేసుకుంటారు. మేము ఒక భోగి రోజు
కొంచెం బెల్లపన్నం ఉండి నువ్వులతోటి బెల్లపన్నం చేస్తారు కదా, భోగి రోజు చేయాలంటారు కదా, అట్లా చేస్తాము అంతే. ఇక సంక్రాంతి రోజు ఇక నాన్ వెజ్ అది ఇటు వండుకొని తింటారు. కొంతమంది వేరే సైడు వాళ్ళు మంచిగా చేసుకుంటారు సంక్రాంతి. మా సైడ్ ఎక్కువ మంచిగా చేసేది దసరా, దీపావళి అండి. గ్రాండ్గా చేస్తారు దీపావళి. దసరా అయితే దీపావళికి అయితే ఇల్లంతా దులుపుతామండి మేము. దులిపి అన్నీ ఒక్కొక్క బౌల్ మొత్తం దోమేసుకుంటాము. ఎందుకంటే మాకు నోములు ఉన్నాయి కాబట్టి. నేను వరలక్ష్మి వ్రతం కూడా మంచిగా చేసుకుంటానండి. ఈసారి వీడియో తీసి పెడతాను కదా, షూట్ చేస్తున్నప్పుడు చూడండి. ఆ రోజు అయితే ఏం కర్రీ, చిక్కుడుకాయ కర్రీ చేసిన కాబట్టి ఇంకా నాకు చపాతీలకు చిక్కుడుకాయ కర్రీ ఉంది. ఇక వాళ్ళకు నేను టిఫిన్లకు ఎగ్ కర్రీ చేసిన కదా, ఎగ్ కర్రీ అయితే ఉంది. చిక్కుడుకాయ ఎగ్ కర్రీ అయితే తింటాడు. బియ్యం అయితే పెట్టేసిన. ఇల్లు బెడ్ నీట్గా ఉండాలండి. బెడ్ మీద బట్టలు ఉంటే మనకి ఏ పని చేసినా మనసు అంతా నాకైతే అక్కడికే పోతుంది. ఫస్ట్ కూర్చొని బట్టలు మొత్తం ఒక టీవీ పెట్టుకొని అసలు ఎంత నిశ్శబ్దంగా ఎవరో ఎంతో మంది ఇంట్లో చుట్టాలు లేనట్టుగా అనిపిస్తుందండి. ఇంట్లో ఒక్కదాని ఉండేసరికల్లా ఇట్లుండక బారులు అవుతుంది. కానీ కొంచెం ఎప్పుడైనా కొంచెం అబ్బా చిరాకు వస్తే పోనీలే అనిపిస్తుంది. కానీ ఈసారి కొంచెం ఎందుకో కొద్దిగా డల్ అయినా, నేను కొద్దిగా అప్సెట్ అయినా. చూసిరు కదా, బియ్యం అయితే పెట్టిన. పొద్దున అన్నం మాడిందండి. ఇంకా అన్నం పక్కకు పెట్టేసిన. అది పొద్దున ఆవుకు వస్తే పెడతా. చిక్కుడే కర్రీ ఉంది కదా, నేను పొద్దున్నే బోళ్ళన్నీ అప్పుడు మేము అన్నం తిన్నాక మా పాప తిన్నాక మేము కూడా తిని బోళ్ళన్నీ తోమేసి. నాకు ఎట్లనే తెలిసి ఇంకా లేట్ అవుతుంది. తను అక్కడ తోలినాక నేను ఇంటికి వచ్చి ఏం చేస్తే ఒక్కదాన్ని షాపులో ఉన్నా బాగాసేపు. తర్వాత మా ఇంటికి పోయినా, అక్కడ బాగాసేపు ఉన్నా. అక్కడ ఇక అందరు అప్పలు చేసి బియ్యం జరుగుతుంటే అవి చూసుకుంటున్నా అండి. అసలు టమాటా కూర ఆ రోజు వండినా కదా, నిజంగా కొంచెం కూడా ఖరాబ్ కావట్లేదండి. ఎట్లా వండినా అట్లనే ఇంకా టేస్ట్ పెరుగుతుంది తప్ప ఖరాబ్ కావట్లేదు, అంత బాగుంది. ఇప్పుడు ఇక కారం ఉంది కానీ నేను కారం తింటే ఛాయ్ అంటే మా మమ్మీ వద్దని చపాతి పంపిందండి 3, నేను 2 తిన్నా. కొంచెం పెద్దగా ఉన్నాయి అందుకే 2 తిన్నా. చూసి కదా బెడ్ ఎంత నీట్గా ఉందో. నేను వచ్చినప్పుడు ఎట్లుంటే ఇల్లు ఇప్పుడు ఎట్లుండేనండి. ఏదైనా చేసుకుంటేనే బాగుంటుందండి. బట్టలు కూడా నీట్గా ఫోల్డ్ చేసిన. ఒక ఇప్పుడు నేను రాగానే ఫస్ట్ అబ్బాయి ఇదంతా చేయను, రేపు చేసుకుంటా ఉన్నది ఒక్కదాని కదా, సైలెంట్గా పడుకుంటా అనుకున్నా కానీ నాకు మనసు ఒప్పలేదండి. ఏ పనైనా మనం చేసుకుంటేనే, కొద్దిగా కష్టపడి చేసుకుంటేనే నీట్గా ఉంటుంది, మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం మనం కష్టపడితేనే బాగా అనిపిస్తుందండి నాకు. అంటే నేను బయటికి పోయి మొద్దులేం మోయట్లేదు కదా, ఇంట్లో పనన్నా చేసుకోకపోతే ఎట్లా చెప్పండి. బయట పని చేసుడు కూడా నాకు బాగా ఇష్టం అండి, డబ్బులు వచ్చే పని. కానీ నాకు సపోర్ట్ లేదు. బయట ఇక నీకే షాప్ ఉంది కదా, నువ్వు బయటకి ఎందుకు వెళ్ళడం అవసరమా అంటారు. నేను మార్నింగ్ శుక్రవారం రోజు పూజ చూసిరు కదా, దేవుని దగ్గర పాలు పెట్టినా అండి. పాలు నైవేద్యంగా పెట్టుకుంటే ఆ పాలు అయితే వేడి చేస్తున్నా. మంచిగా ఉంటే మార్నింగ్ టీ అప్పుడే తాగుదాం అనుకునే టీ, కానీ బంత నైట్ టీ ఎందుకు తాగడం. నేను మళ్ళీ ఇక చపాతి తినాలి, నాకు మళ్ళీ టీ తాగితే ఇక చపాతి తినబుద్ధి కాదు. పాపం మా మమ్మీ కష్టపడి చేసి పంపి, నేను వద్దొద్దన్నా కూడా చేసి పంపింది. ఉట్టిగా ఎందుకు పడేయడం. ఎన్నోసార్లు అండి నేను ఫుడ్ తినకుండా, అంటే నా వంతుది కొంచెం నేను వేస్ట్ చేస్తానండి, తినను. ఫస్ట్ వండుకుంటా, నాకు తినాలనిపిస్తుంది అని వంట చేసుకుంటా. తర్వాత ఏదైనా ఒక మూడు అప్సెట్ అవ్వడం, ఎవరన్నా అక్కడ ఏదైనా అనడం కావడం, నేను ఇక ఫుడ్ బంద్ చేస్తాను. ఎవరైనా తిట్టినా చాయ్ బంద్ చేయను, కానీ ఫుడ్ అయితే కొంచెం తినను నేను. ఈసారి అట్లొద్దు, చాయ్ తాగుతా ఖచ్చితంగా. పాలైతే చలికాలం కదా, ఏం పగలేయండి. చలికాలం కాకుండా వేరే కాలం అయితే మనం దేవుని దగ్గర పెట్టుకున్న కొద్దిసేపు అయిన తర్వాత మధ్యాహ్నం ఒక్క పొద్దు ఇడిచే ముందు పాలు తీసి వేడి చేసి పక్కకు పెట్టుకోవాలండి. లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలు పెడితే మంచిదంట. నేను అందుకే ఇంకా అందరికి అప్పటికే సర్దులు ఉన్నాయి కాబట్టి స్వీట్ ఏం చేసినా తినరు. పాలు అయితే నేనైనా టీ తాగొచ్చు కదా అని పాలు పెట్టినా అండి. పూజ ఫస్టే పోయిందండి. వీడియో క్లిప్ చూసిరా మీరు. నేను ఫ్రైడే పూజ మంచిగా పూలన్నీ తెంపుకొచ్చిందండి మా పాప. పూలు తెంపుకొచ్చింది, ఉల్బత్తుల ప్యాకెట్ తెచ్చింది. ఆ రోజు కొబ్బరికాయ కొట్టిన. నేను మంచిగా గ్రాండ్గా చేసుకుంటానండి శుక్రవారం రోజు, కొంచెం ఓపికగా. వట్టప్పుడు అంటే రోజు మామూలుగా పూలు ఉంటే పెడతా, లేకపోతే లేదు. డైలీ దీపం అయితే ముట్టిస్తానండి. ఫ్రైడే మాత్రం అలా కాదు. పొద్దుగా లేచి అంతా పని చేసుకొని బెడ్షీట్ గిట్లా విండేసుకొని టవల్స్ విండి అంతా నీట్గా వేసుకున్న తర్వాతనే, విలువైన తర్వాతనే పూలు తెంపుకొచ్చుకొని కొబ్బరికాయ కొట్టి బెల్లము, ఇంకా వీలైతే వడపప్పు, బెల్లం పానకం అంటారు కదా, అది, పాలు, ఇంకేదైనా స్వీటు సేమియా ఇట్లా చేసి పెడతానండి. నాకు శుక్రవారం అంటే చాలా ఇష్టం. మంచిగా చేసుకోవాలనిపిస్తుంది. ఇంకా పూల దండ వేయాలనిపిస్తుంది, మల్లెపూల దండ. కానీ ఇక నాకు వీలు కాదండి. ఇంకా నేను కొంచెం
మంచిగా బాగా నా చేతిలో డబ్బులు ఉన్నప్పుడు నాకు కావాల్సిన నేను అన్నీ కొనుక్కొచ్చుకొని అప్పుడు చేసుకుంటానండి. ఇప్పుడు ఏదైనా ఒకరిని అడగాలి కాబట్టి ఇక నేను ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయ్యి చేసుకుంటా. చూసిరు కదా, నూనె లేదండి. శనివారం రోజు నూనె తెచ్చుకోవద్దంటారు కదా, అందుకే శుక్రవారం నైట్ నూనె అయితే కొనుక్కొచ్చుకున్నారు. అంటే మధ్యాహ్నం తెచ్చిండు. నైటు చపాతీ చేద్దాం ఇక నేను అప్పటిదాకా అసలు ఇది మాకు అనుకోని ప్లాన్ అండి. మా పాప కూడా నేను పూజ చేసేదాకా కూడా నేను ఎటు వెళ్ళదు, ఫీవర్ వచ్చింది కాబట్టి ఇంట్లోనే ఉంటుంది అనుకున్నాను. నేను నూనె ప్యాకెట్ తెప్పించిన, ఒక గోధుమ పిండి ప్యాకెట్ కూడా తెప్పించిన చపాతీ చేద్దామని. నైటు కొంచెం ఊరికి అన్నమే తింటే కూడా లోపల లో జ్వరం అన్నాడు డాక్టరు, తక్కువ అయితే లేదని చపాతీ పప్పు ఇట్లా చేస్తే కొంచెం మంచిగా ఉంటుందని నేను చపాతీ తెప్పిస్తే ఇక ఇది అనుకోని ప్లాన్ అండి. ఇక నూనె ప్యాకెట్ అయితే తెప్పించిన. మంచిగా మార్నింగే నూనె క్యాన్ అయితే తోమి పెట్టిన తర్వాత ఎండకు బాగా ఎండిందండి, మంచిగా డ్రై అయింది. నూనె క్యాన్ ఎప్పుడైనా తోమిన తర్వాత దాన్ని బాగా దూర్చి మంచి ఎండకు పెట్టాలండి. ఎండకు పెట్టిన తర్వాత నీట్గా అవుతుంది, జిడ్డు ఉండదు కదా. తర్వాత కడిగేసి అందులో పోసుకొని పక్క పెట్టి పాలు చూసారు కదా, పాలు అయితే పొంగినాయి. అంటే ఇట్లా మంచి పొంగొచ్చిన ఏం పగలలేదండి. నాకు అట్లా చూస్తే అయితే నిజంగా టీ పెట్టుకొని తాగాలనిపించింది, కానీ అమ్మో భయమైంది. మళ్ళీ ఇప్పుడు తాగితే నేను చపాతీ తిననని. చూసారు కదా గోధుమ పిండి ప్యాకెట్ అట్లనే ఉందండి, ఇప్పటికి కూడా అట్లనే ఉందండి. ఇక నాకైతే నిజంగా అసలు నా కూతురు లేకుంటే వంట పనే ఉండదండి, ఉన్నది తింటా. అంటే తను ఏం ఇంత తినేస్తాను కాదు, కానీ ఇక నేను ఏదైనా ఒకటి చెయ్యాలి కదా అన్నట్టు చేస్తాను అంత ఇంట్రెస్ట్గా. ఇక తను లేకుంటే నేను అసలు దేని మీద ఇంట్రెస్ట్ పెట్టాను, నేను వంట కూడా చేయను. ఈరోజు సండే, ఇప్పుడు ఏదో వద్దు ఎక్స్రే అంటే వద్దు నేను చికెన్ తీసుకొస్తా అని వెళ్ళిండండి. వెళ్ళిన తర్వాత నేను అయ్యో నిన్న కూడా వీడియో పెట్టలేదు శనివారం రోజు అని. ఇప్పుడు ఎవ్వరు లేరు, ఒక్కదాన్ని ఉన్న. మార్నింగే కదా నల్ల వచ్చింది, నీళ్ళు పట్టుకున్న తర్వాత టీ పెట్టుకుందామంటే పాలు లేవండి, తెస్తానికి పోయిండు. కొన్ని వేడి నీళ్ళు అయితే పెట్టుకొని తాగి ఒక టాబ్లెట్ వేసుకున్నా. ఇక్కడ ఇక ఖాళీగా ఉన్నా కదా ఇప్పుడు ప్రశాంతంగా. కింద మా ఓనర్స్ కూడా లేదు, ఊరికెళ్ళిరు. ఒక్కదాన్ని ఉన్న, డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరు లేరని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. చూసారు కదా బయట ఎట్లుందో, నిశ్శబ్దంగా అందరూ పడుకున్నారండి. చలికాలం కాబట్టి అసలు తొందరగా పడుకుంటారు. ఇక నేను ఇంట్లోకి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. చేసుకుని ఇక చపాతీ అయితే పెట్టుకున్నా. 2 చపాతీలు పెట్టుకొని కర్రీ పెట్టుకొని ఇక మంచిగా తిని కొద్దిసేపు ఇక సెల్ చూసుకుంటూ రిలాక్స్ అవుతానండి. టీవీ పెట్టుకున్నా, ఏదైనా మంచి సినిమా. అప్పటికే నేను టీవీ పెట్టినా కానీ వీడియో తీస్తున్నా కానీ న్యూట్లో పెట్టుకున్నా. ఇక ఇప్పుడు నాకు ఈ తినేదాకా తీయనా లేకపోతే వీడియో ఆఫ్ ఇప్పటికే లెంత్ అయింది కదా, ఇంకా చాలు వీడియో ఆఫ్ చేసి ఇక టీవీ మంచి సినిమా వస్తుందండి, నాకు ఇష్టమైంది. సరే సినిమా చూసుకుంటూ అయితే తింటా అని ఇక అలా. ఓకేనా అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.